మిత్రులారా, మొన్నెప్పుడు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు ఫ్లైట్లో వస్తుందంట. పక్కన ఈ ఖమ్మం జిల్లా ఆడబిడ్డ 9 నెలలు 9 మాసాలు నిండిన ఆడబిడ్డ తల్లగారి ఇంటికి వస్తున్నది. ఆ పక్కనే కవితమ్మ కూర్చున్నదంట. అమ్మ, నీకు బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు, ఏం చేస్తావు అని అడిగిన. నాకు బిడ్డ పుడితే రేణుకమ్మ అని పేరు పెట్టుకుంటాను. ఏం చేస్తావంటే కాంగ్రెస్ పార్టీలో చేర్పించి సోనియా గాంధీ గారికి అండగా ఉండే విధంగా తయారు చేస్తా అని చెప్పిందంట. ఒకవేళ కొడుకు పుడితే ఏం చేస్తామని అడిగిందంట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగా దేశంలో సైనికుడిగా చేరుస్తా, ఈ దేశ రక్షణ కోసం కాపలా కాసే సైనికుడిగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడిగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పిందట. కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగిందంట కవితమ్మ, ఒకవేళ అటు ఇటుగా నోడు పుడితే ఏం చేస్తావని. ఇంకేం చేస్తామా, నా కర్మ అనుకొని తుమ్మల నాగేశ్వరరావు లాగా టీఆర్ఎస్ పార్టీలో చేపిస్తా, ఇక మీ నాయనతో కలిసి తిరుగుతాడు, ఇంకా నాకు అంతకంటే ఏముందమ్మ చేయనికి అని చెప్పిందంట. ఇవాళ ఈ జిల్లాలో కోరం కనకయ్య అయినా, తుమ్మల నాగేశ్వరరావు అయినా, పువ్వాడ అజయ్ అయినా అటు ఇటుగానోళ్ళు నిజంగానే కార్కూర్తుతో గెలిస్తే అండ్లనే ఓనున్నారు, సిగ్గుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనున్నారు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద నాయకులా? వీళ్ళు ఖమ్మం జిల్లా గౌరవం పెంచుతారా? ఇలాంటి వాళ్ళు మన జిల్లా నాయకులు అని చెప్పుకుంటే ఎక్కడైనా ఇజ్జత్ ఉంటుందా? హైదరాబాద్లో ఆటో గిన ఎక్కిరంటే వాడు ఆనే దించిపోతాడు. ఇట్లాంటి వాడు మీ నాయకుడు ఉంటే ఎందుకు ఓటేసిరా? మీరు ఓటేసినందుకు మొదలు ఆటో అయితే దిగుని, కిరాయి లేకపోయినా సరే ఇంత ఉపవాసం అన్న బతుకుతా, కానీ ఇట్లాంటి వాళ్ళకు ఓటేసినరా మీరు అని చెప్పి. ఇవాళ పువ్వాడ అజయ్ అయినా, తుమ్మల నాగేశ్వరరావు అయినా, కోరం కనకయ్య అయినా, ఎవడైనా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పొంగులేటి. ఇక ఆయన ప్రజలు ఇక్కడోళ్ళు మొత్తం వాతావరణం ఇంకొక రకంగా ఉన్న అభిమానంతో సుధాకర్ అన్న కష్టపడి పొంగులేటి అనే బ్రాండ్ తీసుకొస్తే, ఆ పొంగులేటి బ్రాండ్తో ఎంపీ గెలిచి ఆయన కూడా కాంట్రాక్ట్ల కోసం ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టిండు కేసీఆర్ దగ్గర. ఇంతమంది మీ ఆత్మగౌరవాన్ని మోసం చేస్తే నిజంగా కడుపు రగలదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.